వెల్కమ్ టు జ్ఞానప్రసూన బాస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒకరి జాతకంలో ఉద్యోగ మార్పు, ఉద్యోగ నష్టం అనేది ఎలా గుర్తించాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు యుఎస్లోని వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల ఉద్యోగాలను తొలగించారు. వీరిలో గణనీయమైన సంఖ్యలో H1B మరియు L1 వీసాలపై ఉన్న వారి పరిస్థితి మరింత దిగజారుతుంది. జాతకంలో ఎలాంటి గ్రహ వ్యవస్థ ఉంటే ఉద్యోగ మార్పు, ఉద్యోగ నష్టం ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక జాతకంలో ఏదైనా లగ్నం కానివ్వండి, మీన రాశిలో శని ఉంటే మీకు ఉద్యోగ మార్పులు ఏర్పడతాయని అర్థం. ఒకవేళ ఇక్కడున్న శని వక్రం అవుతే ఉద్యోగ మార్పు ఉండదు. ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పొజిషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని అర్థం. సో మీన రాశిలో శని ఉన్న వారికి ఈ సంవత్సరం అంటే 2024 జాబ్లో మార్పులు, అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాతకంలో కాలచక్రానికి 6వ స్థానమైన కన్యలో శని భగవానుడు ఉన్న వాళ్లకు ఆల్రెడీ మార్పులు అయి ఉండవచ్చు, కాలేదు అంటే అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అవి వచ్చినప్పుడు మార్చండి, బట్ మీరు మారడానికి ట్రై చేయకండి. సో ఎవరి జాతకంలోనైనా మీనంలో కానీ కన్యలో కానీ శని భగవానుడు ఉంటే ఈ టైంలో మీకు ఉద్యోగంలో మార్పులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కన్యలో ఉన్న శని వక్రం అయి ఉంటే ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు తక్కువ. అయితే మీనంలో శని, కన్యలో శని ఉన్న వాళ్ళందరికీ జాబ్ చేంజ్ ఉంటుందా అని అడిగే వాళ్లకు సమాధానం, మీకు ఇప్పుడు రాహుదశ లేదా కేతుదశ లేదా శని మహాదశ జరుగుతుంది అన్నవాళ్లకు మీ జనన జాతకంలో శని మీనంలో కానీ కన్యలో కానీ ఉన్నారంటే నిశ్చయంగా మారే అవకాశాలు 100% ఉంటాయి. ఒకవేళ మీనంలో కన్యలో శని ఉండి రాహు, కేతు, శని దశలు జరగడం లేదు, వేరే గ్రహ దశలు జరుగుతున్నాయి అంటే కూడా ఉద్యోగంలో ఒక ప్రెషర్ ఉంటుంది. ఈ 2 స్థానాలలో శని ఉన్నవాళ్ళు వృత్తులు మారుద్దామా అని అడిగితే మార్చకూడదు అనేది ముఖ్యమైన పాయింట్. ఒకవేళ కంపెనీ వాళ్ళు తొలగిస్తే వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి మారే తీరాలి. ఇక కన్యలో, మీనంలో శని భగవానుడు ఉన్నవాళ్ళు కొత్తగా ఏ వృత్తులను ఈ పర్టికులర్ టైంలో స్టార్ట్ చేయకూడదు, ఎందులోనూ ఇన్వెస్ట్ చేయకూడదు, ఇంక్లూడింగ్ షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, స్టార్టప్ కంపెనీస్, పార్ట్నర్షిప్, జాయింట్ వెంచర్స్ ఏది ముట్టకండి. ముట్టారంటే గట్టి దెబ్బ పడుతుంది. కాబట్టి 2024లో శని మీనంలో మరియు శని కన్యలో ఉన్న జాతకులు మీ ఆర్థిక స్థితి గురించి జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ డెవలప్మెంట్లో కూడా అలర్ట్గా ఉండాలి. అందులోనూ ముఖ్యంగా శని దశ, రాహు దశ, కేతు దశ జరిగే వారికి 99% చేంజెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. జాతకంలో ఇలాంటి గ్రహ వ్యవస్థలు ఉన్నవారు వేరే స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, ఇంకొక జాబ్కు తయారు కావడం, దానికి తగిన విధంగా ప్లానింగ్ పెట్టుకోవడం మంచిది. ఇక తరువాత ఒక జాతకంలో రాహువు లేదా కేతువు కుంభం మరియు సింహరాశుల్లో ఉన్నారంటే మీకు కూడా ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీ జనన కాల జాతకంలో సింహంలో శని ఉన్నా, కుంభంలో ఉన్న వర్క్లో ప్రెషర్ ఉండి ఉద్యోగ మార్పుకు చాలా అవకాశాలు ఉంటాయి, కానీ ఉద్యోగ నష్టం ఉండదు. సో జనన జాతకంలో శని భగవానుడు మీనం, కన్య, సింహం, కుంభంలో ఉన్నారంటే 2024వ సంవత్సరం మీకు ఉద్యోగ మార్పులు, ఉద్యోగ నష్టం ఉంటుందనేది ఒక ముఖ్యమైన పాయింట్గా గుర్తుంచుకోండి. అయితే స్వంత వృత్తులు ప్రారంభించవచ్చా అంటే అది కూడా ఈ సమయంలో చెయ్యకూడదు. డబ్బు ఉంటే స్థిరాస్తులలోనో గోల్డ్లోనో
ఇన్వెస్ట్ చేసి ఉంచుకోండి, మంచిది అని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.